టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకంపై ఆయన దృష్టి పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుందా లేక మిత్రపక్షమైన బీజేపీకి మద్దతు ఇస్తుందా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశం తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవానికి సంబంధించి కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే టీడీపీ తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లేక మిత్రపక్షాన్ని సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ బైపోల్ కావచ్చు, అటు స్థానిక సంస్థల ఎన్నికలకు కావచ్చు, ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు కూడా మేమంటే మేము అని చెప్పేసి పోటీలో ఉండగా, ఇప్పుడు మరొక పార్టీ అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు పాలన అధికారం చెలాయించినటువంటి పార్టీ టీడీపీ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా మేము సైతం అంటుంది. అయితే ఈరోజు తాజాగా మరికాసేపట్లో సాయంత్రం ఉండవల్లి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించినారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన పాలిటిక్స్ యాక్టివ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా కూడా ఉన్నట్టు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చేటువంటి జూబ్లీహిల్స్ బైపోల్ కావచ్చు, మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి బతినే నరసింహులతో పాటు అరవింద్, అంతేకాకుండా మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇప్పటికే ఏపీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు నిర్వహించే సమీక్షలో కూడా ఈ టీడీపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి ఇప్పటికీ అంటే తెలంగాణలో టీడీపీ కొంత కనుమరుగైపోయినట్టుగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది కార్యకర్తలు టీడీపీ అంటే మరొకసారి ముందుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా టీడీపీ నుంచి వచ్చినట్టు మాగంటి గోపీనాథ్ కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా టీడీపీ మరొకసారి జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీలో ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పోటీలో ఉండాలా, లేదంటే ప్రస్తుతం ఏపీలో కూటమిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు బీజేపీ తరఫున అభ్యర్థికి అంటే వాళ్లకు హెల్ప్ చేయాలా అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీ కూడా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి బైపోల్ కావచ్చు, అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉంది అన్నట్టుగా కూడా కొంత బయటికి సమాచారం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. రేపో ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు టీడీపీ నేతలను అడిగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఒకవేళ టీడీపీ కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే గతంలో చూసుకున్నట్టయితే ఎవరైతే హరికృష్ణ కుమార్తె ఎన్టీఆర్ సోదరి అయిన సుహాసినికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మరి సుహాసినికి అవకాశం ఇస్తారా, లేకపోతే మరొక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే ప్రస్తుతం ఇప్పటికే బీజేపీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థులలో కూడా సుహాసిని పేరు బలంగా వినిపిస్తుంది. అయితే సుహాసిని పోటీలో బరిలో ఉంచుతారా, లేదంటే బీజేపీకి సపోర్ట్ చేస్తారని మాత్రం మనకి ఈ రోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి బరిలో ఉండేటువంటి వాళ్ళు లంకల దీపక్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడుకి. తను కూడా ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడిని కలిసి కొంత తనకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు కలుస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా కీర్తిరెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బయలుదేరినట్టు కూడా తెలిసింది. అయితే ఢిల్లీ పెద్దలతో పాటు చంద్రబాబు నాయుడుని కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే బహిరంగంగా టీడీపీ బీజేపీకి తెలంగాణలో సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇప్పటికి అంటే చెప్పనప్పటికీ ఇంటర్నల్ గా ఒకసారి అంటే బీజేపీ కూటమిగా ఉంది కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్థికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. అయితే సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఈ సమావేశం కంప్లీట్ అయిన తర్వాత ఇండిపెండెంట్ గా మరొకసారి టీడీపీ బరిలో ఉంటుందా, లేదు అంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి సపోర్ట్ చేస్తుందని మాత్రం ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. అయితే బీజేపీలో మాత్రం భిన్న అభిప్రాయాలు కనబడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇటు బీజేపీ 3
కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. అయితే ఇటు జనసేనతో పాటు టీడీపీ కూడా ఆంధ్ర పార్టీలు అనేటువంటి ఒక అభిప్రాయము తెలంగాణ ప్రజల్లో ఉంది. అయితే బీజేపీ ఈ రెండు పార్టీలతో అంటే ఏపీలో లాగానే అయితే భవిత చూసుకున్నట్టయితే కనుక మీరు అన్నట్టు కనుక టీడీపీ ఒకవేళ కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక లేదా కూటమికి సపోర్ట్ చేసినా కానీ ఇటు బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? ఆంధ్ర వాళ్ళ పెత్తనం అనే అంశంతో ఇటు బీఆర్ఎస్ కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి గోపినాథ్ భార్య సతీమణి శ్రీకర్ నిలబెట్టింది. ఇప్పటికే కొంత అక్కడ సెంటిమెంట్ పనికొస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ వైఫల్యం ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ ప్రచారంలోకి ఇప్పటికే ముందుకే దూసుకెళ్తుంది. ఎప్పుడో అభ్యర్థిని ప్రకటించడము దానికి అనుగుణంగా ప్రచారం కూడా కొనసాగిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకా అభ్యర్థిని ఎంపిక కూడా చేయలేదు. దానికి తోడు ఇటు ఒకవేళ బీజేపీ కనుక ఒకవేళ కూటమిగా ముందుకెళ్తే కనుక కూటమి అంటే సహాయంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తే కనుక ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో కొంత ఆంధ్ర పార్టీలు అనేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత బీజేపీకి అది మైనస్ అవుతుందని అని కూడా బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కానీ జూబ్లీ హిల్స్ లో మాత్రం మిశ్రమ స్పందన ఉంటది. ఒకవైపు ధనవంతులు ఒకవైపు పేద రెండు వర్గాలు ఉంటాయి. అయితే అక్కడ చాలా వరకు టీడీపీకి కొంత సపోర్టివ్ గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పుడు బీజేపీ కావచ్చు అటు టీడీపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే టీడీపీ బరిలో ఉంటుందా లేదంటే టీడీపీ బీజేపీకి కూటమిలో లాగా పొత్తుకెళ్తుందని మాత్రం ఒక స్పష్టత రావాలి. అంతేకాకుండా ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా కూటమిగా వెళ్తేనే అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే ముందస్తు ప్లాన్ చేసుకుంటే కనుక అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక ఏదైతే బైపోల్లో విజయం సాధిస్తే కనుక అది కొంత స్థానిక సంస్థల ఎన్నికలకి కూడా యూజ్ అవుతుండడంతో పాటు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా మనము అధికారంలోకి రావచ్చు అనేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు అంటే టీడీపీని ఇప్పటికీ తెలంగాణలో బలోపేతం చేయాలి అంటే కొంత ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీడీపీ కొంత తెలంగాణలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాలేదు. అయితే ఇటు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చాలా అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం. ఎందుకంటే టీడీపీకి తెలంగాణ అధ్యక్షుడు ఇంకా నియమించలేదు. తెలంగాణ అధ్యక్షుడి పైన కావచ్చు రాష్ట్ర కమిటీల పైన కావచ్చు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.